హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. మా చిన్నప్పుడు మా తాతయ్య, అమ్మమ్మ, అలాగే పెద్దవాళ్ళు, మా అమ్మ, డాడీ, మా పెద్దవాళ్ళు, అక్క వాళ్ళు ఎవరైనా సరే మాకు కొన్ని కథలు చెప్పేవాళ్ళు. నైటు మేము పడుకునే వరకు కూడా డైలీ మాకు కొన్ని కథలు అనేవి చెప్పేవాళ్ళు. ఆ కథల్లో నేను మీకు ఈరోజు ఒక కథ చెప్తాను. అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులంట. 7 ఒకరోజు ఏటకు వెళ్ళి 7 చేపలు వేసుకొచ్చారు. ఆ చేపల్ని ఎండబెట్టారంట. ఎండబెట్టిన చేపల్లో ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగారంట. నాకు గరికి అడ్డం వచ్చింది అని చెప్పేసి చెప్పిందంట. గరికి నువ్వు ఎందుకు అడ్డొచ్చావు అని అడిగారు. నన్ను ఆవు మేయలేదు అని చెప్పింది. ఆవు నువ్వెందుకు మేయలేదు అని చెప్పేసి అడిగారు. నన్ను పిల్లడు ఇప్పలేదు అని చెప్పేసి చెప్పిందంట. పిల్లడు నువ్వెందుకు ఇప్పలేదు అని అడిగారంట. నాకు అమ్మ అన్నం పెట్టలేదు అని చెప్పేసి చెప్పాడంట. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అడిగారు. పిల్లోడు ఏడుస్తున్నాడు అని చెప్పిందంట. పిల్లోడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నాకు చీమ కుట్టింది అని చెప్పాడంట. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి చీమ నువ్వెందుకు కుట్టావు అని అడిగారంట. నా బంగారు పుట్లో ఏలు పెడితే నువ్వు కుట్టునా అందంట. ఇదే కదా మాకు డైలీ చెప్పేవాళ్ళండి. మాకు అసలు బోరే కొట్టేది కాదు. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం. డైలీ అదే కథని డైలీ ఇంట్రెస్ట్గా వినేవాళ్ళం. మ్యాక్సిమం ఈ కథ 90sలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నప్పుడు మాకు ఇవే కథలు చెప్పేవాళ్ళు. ఫోన్లు, టీవీలు ఇవన్నీ మాకు ఇచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని టీవీ చూడనిచ్చేవాళ్ళు కాదు. ఫోన్లు మా చేతికి ఇచ్చేవాళ్ళు కాదు. మహా అయితే రోడ్డు మీద ఆడుకోవడం, తర్వాత ఈ కథలు వినడం, ప్రశాంతంగా నిద్రపోవడం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. మాకు ఇవే కథలు ఉండేవి. ఇదే కథని ఇప్పుడు మా డాడీ మా అక్క వాళ్ళ పిల్లలకు చెప్పాడు. చెప్తుంటే అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 ఏటకి వెళ్ళి 7 చేపలు వేసుకొచ్చారు. అనగానే అక్కడే ఆపేశారు మా అక్క వాళ్ళ పిల్లలు. తాతయ్య నువ్వు రాంగ్ చెప్తున్నావు అని అడిగారు. లేదురా నేను కరెక్టే చెప్తున్నాను అని చెప్పేసి అన్నాడు మా డాడీ. అప్పుడు లేదు తాతయ్య, ఇప్పుడు రాజుగారి కొడుకులంటే ఏటకి వెళ్ళినప్పుడు ఏ జింకనో లేదంటే ఏదన్నా అడవి జంతువుని ఏటాడుకొని ఆ వేట నుంచి తీసుకురావాలి. అలాంటిది వేటాడి చేపలు తీసుకురావడం ఏంటి తాతయ్య అని చెప్పేసి అడిగారు. మా డాడీ మేము కూడా షాక్. మాకెప్పుడు ఈ డౌట్ రాలేదు. మేము ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే మేము అది నమ్మేవాళ్ళం, వినేవాళ్ళం. అది కథ కాబట్టి కథలని చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం. కానీ వీళ్ళ షార్ప్ బ్రెయిన్ చూడండి ఎలా ఉందంటే అసలు టక్కన అడిగేశారు అంతే. మాకు అప్పటి వరకు మాకు ఈ డౌట్ రాలేదు. మీకు గనక మీ చిన్నప్పుడు ఈ డౌట్ వస్తే కనుక మీరు నాకు కామెంట్ చేయండి. మాకైతే ఎప్పుడు రాలేదు. అలా వినేవాళ్ళం. మీకు కథ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకా కొన్ని కథలు ఉన్నాయి నా దగ్గర. అవి కూడా రోజుకొక కథ నేను చెప్పి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.